వైసీపీ నాయకుడిపై యాంకర్ రష్మి ఫైర్. అంతకు 1000 రెట్లు బాధ అనుభవించాలంటూ శాపం. రష్మిని టార్గెట్ చేసిన వైసీపీ సోషల్ మీడియా. తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి చేపట్టిన ఒక నిరసన ర్యాలీ పెను వివాదానికి దారితీసింది. పెట్రోల్, డీజిల్ కొరతలకు వ్యతిరేకంగా ఆయన వినూత్న రీతిలో నిరసన తెలపాలని భావించారు. అయితే ఈ క్రమంలో ఆయన చేసిన ఒక పని జంతువు ప్రేమికులను, ముఖ్యంగా ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ ను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. తిరుపతిలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో భూమన అభినయ్ రెడ్డి ఒక ఎడ్ల బండిపై ఆటో నుంచి ఎద్దులతో లాగించారు. భారీ బరువున్న ఆటోను మోయలేక ఎద్దులు పడుతున్న ఇబ్బందిని చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం నోరు లేని మూగజీవాలను ఇలా హింసించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జంతువుల హక్కుల కోసం ఎప్పుడూ గొంతు విప్పే యాంకర్ రష్మి గౌతమ్ ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ ఎద్దు పడుతున్న వేదన కంటే మీరు 1000 రెట్లు అధికంగా బాధపడాలి అంటూ ఆమె భూమన అభినయ్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నిరసనల పేరుతో జంతువుల వాడుకోవడం క్రూరత్వమని ఆమె అభివర్ణించారు. అంతేకాకుండా ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ పీటా ఇండియా సంస్థను కూడా ఆమె ట్యాగ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జంతు ప్రేమికుల నుంచి భూమన అభినయ్ రెడ్డికి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిరసన తెలపడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని, కానీ ఇలా మూగజీవాలను చిత్రహింసలకు గురి చేయడం సరైన పద్ధతి కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే కొందరు వైసీపీ సపోర్టర్స్ మాత్రం రష్మిని టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెపై దారుణ విమర్శలు చేస్తున్నారు. దీంతో వారి తీరుపై రష్మి ఫైర్ అవుతున్నారు. మూగజీవాలను హింసించడం తప్పని చెప్పినందుకు ఇలా ఒక మహిళను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.